హలో మేట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఫుల్ లెంత్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ షార్ట్స్ కూడా చూడండి ఎవరైనా చూడకపోతే ప్రీవియస్వి. నేనైతే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే మనం ఇంకా క్రిస్మస్కి షాపింగ్ చేయలేదు, ప్లీజ్ వెళ్దాం అని చెప్పాను. తనైతే ఇప్పట్లో అవ్వదే, ఒక 3 hours అయినా పడుతుంది, వద్దు అన్నారు. బట్ నేను ఊరుకుంటానా, బలవంతంగా తీసుకొచ్చాను. అండ్ ఫస్ట్ రాగానే మేము మ్యాక్స్లోకి అయితే వెళ్ళాము. నాకైతే ఈ వైట్ కలర్ హుడ్డీ నచ్చింది. సో ఇంకా చూద్దాం ఆప్షన్స్, ఒక్కచోట ఎందుకు డిసైడ్ అయిపోదామని చెప్పేసి నేను ఇంకొక షాప్కి వెళ్దాము అని చెప్పి తను తీసుకుని అయితే వెళ్ళాను. తర్వాత మేము పైన బ్రాండ్స్ ఫర్ లెస్కి అయితే వెళ్ళాము. నాతో ఈ షాపింగ్ తొందరగా అవదని చెప్పి తను అయితే వెతుక్కుంటున్నారు. సో మేమైతే రెడ్ ఆర్ వైట్ తీసుకుందాము, క్రిస్మస్ కదా అని చెప్పేసి అనుకున్నాము. సో తను రెడ్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ చూస్తున్నారు. తనకి మేబీ ఆ హుడ్డీ నచ్చింది అనుకుంటా, ట్రై చేయడానికి అయితే వెళ్తానని చెప్పారు. నేను ఇంకా రెడ్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. తను ట్రయల్ రూమ్లోకి వెళ్ళేసరికి మనం ఎందుకు ఊరికనే ఉండడం అని చెప్పి నేను కూడా కొన్ని డ్రెస్సెస్ అయితే చూశాను. బట్ నాకేం నచ్చలేదు. సో తనేమో నేను ట్రైల్ వేసుకుని వస్తాను, ఇక్కడ వెయిట్ చేయని చెప్పారు. అక్కడ ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పి ఈలోపు స్లిప్పర్స్ అయితే చూశాను. బికాస్ మొన్న మేము అవుట్లెట్కి వెళ్ళాం కదా, అక్కడంతా బాగాలేదు. బట్ ఇక్కడ బాగున్నాయి అండ్ ప్రైజెస్ కూడా బాగానే ఉన్నాయి. కొంచెం ఎక్కువే అనిపించింది. నాకెందుకు ఈ బ్లాక్ కలర్ స్లిప్పర్స్ బాగా నచ్చాయి. సో అవైతే ట్రై చేశాను. తను కూడా స్వెట్ షర్ట్ ట్రై చేసి బయటకు వచ్చారు. నేను ఇవి చూపించాను స్లిప్పర్స్ ఎలా ఉన్నాయి అని. తనైతే బాగున్నాయి, తీసుకో నీకు నచ్చితే అన్నారు. బట్ నా సైజ్ అయితే దొరకలేదు, సో వదిలేశాను నేను. తనకి కూడా అంత 100% ఏం ఆ స్వెట్ షర్ట్ నచ్చలేదు. అందుకని మేము కిందకైతే వచ్చాము. స్ప్లాష్లో చాలా నెంబర్ ఆఫ్ హుడ్డీస్ అండ్ కలెక్షన్ అయితే ఉంది. అందుకే మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మనం అనుకుంటున్న డిజైన్ దొరకచ్చు అని చెప్పేసి. ఎందుకంటే తను ముందే ఫిక్స్ అయిపోయారు, నేను హుడ్డీ ఆర్ స్వెట్ షర్ట్ తీసుకుంటాను అని చెప్పి. ఎవరైనా హుడ్డీస్ ఆర్ స్వెట్ షర్ట్ తీసుకుందాం వింటర్ కదా అనుకుంటే స్ప్లాష్లో అయితే చాలా బాగుంది కలెక్షన్. అందుకని మేము అందులో కలర్ ఆప్షన్స్ అయితే చూస్తున్నాము. సో మ్యాక్సిమం అయితే చాలా కలర్ ఆప్షన్సే ఉన్నాయి. సో ఇక్కడైతే రెడ్ కనిపించలేదు మాకు హుడ్డీస్ ఆర్ స్వెట్ షర్ట్స్లో. ఇక్కడ చూడగానే వైట్ది స్వెట్ షర్ట్ చాలా బాగా నచ్చింది నాకైతే. సో నేను తనకి చూపించాను, ఇది బాగుంది అని చెప్పి. తను బాగుందా అని చెప్పి చూస్తున్నారు. నేను ఇంకా ఏమైతే ఉన్నాయో ఆప్షన్స్ అని చెప్పి అలా చూస్తున్నాను. చూసారు కదా, ఆఫర్స్ అయితే ఉన్నాయి, పైన ప్రైజెస్ డిస్ప్లే చేస్తున్నారు కదా. సో తను ఇంకా ఆప్షన్స్ అయితే చూస్తున్నారు. సో నాకు అక్కడ బ్లూ కలర్ది కూడా నచ్చింది, నేను అది కూడా తీసుకోండి అని చెప్పాను. అండ్ తను కూడా తీసుకున్నారు, చూశారు. ఓకే ట్రై అయితే చేస్తాను, ఎలా ఉందో చెప్దుగాని అని అన్నారు. తర్వాత ప్యాంట్స్ తీసుకోవడానికి కోసం చూస్తున్నారనమాట. ఫస్ట్ అయితే ఆ వైట్ కలర్ది ట్రై చేసి వచ్చి బాగుంది అని చెప్పి అన్నారు. నాకు కూడా నచ్చింది అది. సో అదైతే ఫిక్స్ అయ్యాం మేము. మనం ఎక్కడ ఖాళీగా ఉంటాం, తను ట్రై చేసి వచ్చేలోపు ఇక్కడ యాక్సెసరీస్ అండ్ స్పెట్స్ ఉంటే నేనైతే చూశాను. తర్వాత తనకు వైట్ది అయితే ఓకే అన్నారు. సో నేను కూడా నాకు ఒక వైట్ కలర్ది ఆప్షన్ అయితే చూస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఫీమేల్ వేర్లో అయితే చాలా ప్రైజెస్ ఎక్కువ అనిపించింది నాకు. సో అలా ఫ్రంట్కి వెళ్తున్నాను. నేనైతే ఒక ఫ్రాక్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ తీసుకుందాం అని చెప్పేసి చూశాను. ఫైనల్గా ఇదిగో ఇది నేను తీసుకున్న డ్రెస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైనల్గా అయితే నాకు ఒక డ్రెస్ అయితే నచ్చింది. సో మళ్ళీ అగైన్ బ్యాక్ టు మ్యాక్స్కి వచ్చాము. తనకి ఇక్కడ ఈ బ్లూ కలర్ది నచ్చింది అని చెప్పారు స్వెట్ షర్ట్. సో అది కూడా తీసుకున్నాము. ఇంకా షాప్స్ క్లోజ్ చేసే టైం అయింది. బిల్లింగ్ అయితే వేయించుకుని బయటకు వచ్చేసాము. ఇంకా అప్పటికే అన్ని షాప్స్ క్లోజ్ చేసేసారు, మేమే లాస్ట్ ఉన్నాము.